లోక్సభ ఎన్నికలు పూర్తవగానే చాలా మంది బీఆర్ఎస్ కీలక నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని భావించారు. కానీ మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ రిజల్ట్ తర్వాత వారంతా ఊగిసలాడుతున్నట్లు తెలుస్తున్నది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కూడా చేజారిన ఎమ్మెల్సీతో కొంత అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు లోక్సభ రిజల్ట్స్ ఎలా ఉంటాయనే టెన్షన్ కూడా ఆ పార్టీలో నెలకొన్నది. పార్టీ పెట్టుకున్న టార్గెట్ ను నెరవేర్చుతామా, లక్ష్యం ఛేదించకపోతే కేడర్ కు ఎలాంటి సంకేతాలు వెళ్తాయి, ఏం చేస్తే జాయినింగ్స్ ను స్పీడప్ చేయొచ్చు, ఫలితాలతో సంబంధం లేకుండా ఎలాంటి స్ట్రాటజీని అమలు చేయాలి అని టీపీసీసీ గాంధీ భవన్ వేదికగా కసరత్తు చేస్తున్నట్లు తెలిపింది. సీఎం ఆదేశాల మేరకు దూకుడు నిర్ణయాలు తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ లో జాయినింగ్ పై మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఫలితాల ప్రభావం ఉంటుందని స్వయంగా ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరాలనుకున్న నేతలు కొంత వెనకడుగు వేసే అవకాశం ఉన్నదని డిస్కషన్ జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీ పక్కాగా గెలుస్తుందని భావించిన ఎమ్మెల్సీ సీటు కోల్పోవడంతో ఇప్పుడు బీఆర్ఎస్ కీలక లీడర్లు, కార్యకర్తలు పార్టీ మార్పుపై కన్ఫ్యూజన్ అవుతున్నట్లు తెలిసింది. స్వయంగా సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనే కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోవడంపై బీఆర్ఎస్ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో పవర్లో ఉండి ఎమ్మెల్సీని గెలిపించుకోలేకపోయారనే విమర్శలు మొదలు కావడంతో కాంగ్రెస్లోకి చేరాలని భావించిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు జాయినింగ్స్ను హోల్డ్లో పెట్టే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత విస్తృతంగా చేరికలుంటాయని సీఎం మంత్రులతో పాటు పలువురు కీలక నేతలు గతంలో పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్కు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి చేరతారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పలు సందర్భాల్లో వెల్లడించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే ఏకంగా ఓ డేట్ను కూడా ఫిక్స్ చేశారు. జూన్ 5వ తేదీన 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తున్నారని గతంలో పేర్కొన్నారు. తమ పార్టీలోకి రావడానికి సదరు ఎమ్మెల్యేలంతా సిద్ధంగా ఉన్నారని, ఎన్నికల కోడ్ నేపథ్యంలో రావడం లేదని తెలిపారు. ఇప్పుడు జూన్ 5కు కేవలం ఒక్కరోజు మాత్రమే సమయం ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు జాయినింగ్స్ ఉంటాయా లేదా అని సొంత పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఒకవేళ 25 మంది ఎమ్మెల్యేలు జాయినింగ్స్ లేకపోతే కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలుగా పేరొందిన మంత్రి కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిల మాటలకు క్రెడిబిలిటీ తగ్గే ఛాన్స్ కూడా ఉన్నదని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. గ్రౌండ్ కేడర్ను సమర్థవంతంగా మేనేజ్ చేయలేకపోవడంతోనే మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ సీట్ను కోల్పోయామనే ఫీలింగ్ కాంగ్రెస్ నేతల్లో ఉంది. సీఎం సొంత జిల్లాలో ఎమ్మెల్సీ సీటు పోవడంతో ప్రతిపక్షాలకు అస్త్రం దొరికినట్లేందని కొందరు నేతలు భావిస్తున్నారు. దీంతో పాటు లోక్సభ సీట్ల టార్గెట్లోనూ తగ్గితే ఎమ్మెల్యేల జాయినింగ్స్ కూడా బ్రేకులు పడే ఛాన్స్ ఉంది. అంతేకాక కాంగ్రెస్ పార్టీ కూడా రాజకీయ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో వెంటనే ఇతర పార్టీల గ్రౌండ్ కేడర్ను గుంజాలని పార్టీ ఆలోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. క్షేత్రస్థాయిలోని కీలక నేతలు, స్థానిక సంస్థల్లో వివిధ పదవుల్లోని నేతలు, గతంలో పనిచేస్తున్న లీడర్లను వెంటనే కాంగ్రెస్లోకి చేర్చుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఆటోమేటిక్గా పెద్ద నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకోవాల్సిన పరిస్థితి ఉందని ఓ నేత తెలిపారు.